తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచి అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. అయితే మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకే ప్రభాకర్ రెడ్డి ఈ కామెంట్లు చేశారన్నారు పొంగులేటి. వెంటనే సీఎం అయిపోవాలని తండ్రి కుమారుడు చూస్తున్నారని అన్నారు మంత్రి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు, మంత్రి పొంగులేటి సహా ఆస్థాన నేతల కౌంటర్లపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలంటూ పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్లు వ్యాపారులు, అలాగే పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇస్తామని అంటున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. అంత సీన్ లేదు, ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే పడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు, అది వీలు కాలేదు కానీ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక దీనిపై మాట్లాడేందుకు రామిరెడ్డి గారు, బీజేపీ జాయింట్ కన్వీనర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. రామిరెడ్డి గారు సార్, పెట్టుబడిదారులు అలాగే పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని డబ్బులు మేమిస్తామంటూ కూడా వస్తున్నారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నేత చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి? ఒక సినిమా వచ్చిండే అండి 20-25 సంవత్సరాల క్రితం, ప్రతిఘటన అని. ఆ ప్రతిఘటన సినిమాలో మంత్రి ఈయన కోట శ్రీనివాసరావు అక్కడ మాట్లాడుతుంటే ఆయన తర్వాత ఈయన ఆ విలన్ ఉన్నాడు, ఆ విలన్ మాట్లాడుతుంటే ఈయన అడుగుతాడు, నన్ను పొగడతాండా తిడతాండా అన్నట్టు. ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి కొంతకాలం క్రితం పోయి రేవంత్ రెడ్డిని కలిశాడు. రేవంత్ రెడ్డిని కలిసి ఇక ఏదో అరగంట సేపు, ఇవాళ కూడా చెప్పింది ఏంటంటే అరగంట నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకోవడం జరిగింది అని ఇంకో వీడియో ఉంది. నాకు నా నియోజకవర్గం డెవలప్ ఇస్తానని ఇంకో వీడియో ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డిది. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఎజెండాలో పేద ప్రజలుగా కోరుకుంటున్నారు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, కేవలం పెట్టుబడిదారులే కులదేయాలని చూస్తున్నారని ఆ డ్రామా చేయడం కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎజెండాలు ఏదో కులగొట్టినట్టు ప్రయత్నం ఒక డ్రామా చేయడం కోసం ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్క, ఓన్లీ కొత్త ప్రభాకర్ రెడ్డి వరకే కుమ్ముక్క, ఈ కుమ్ముక్కుతో ప్రజలను చాలా పరేషాన్ చేస్తుందండి. ఎవ్వరూ ఈ గవర్నమెంట్ను కూలగొట్టరు, ఎవ్వరికి కూలగొట్టాలని లేదు, కూలగొట్టలేరు. బీజేపీ అయితే ఎప్పుడు చేయదు అటువంటిది. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో మాటలు మాట్లాడతారు, కేటీఆర్ పొగరబోతు మాటలు మాట్లాడతాడు, హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా గాలిని మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళ ఎజెండా ఏంటంటే అసలు ప్రజా సమస్యలను గాలికి వదిలేయాలి, పక్కదారి పట్టియాలి. అసెంబ్లీలో అదే పని చేస్తున్నారు, అసెంబ్లీ బయట అదే పని చేస్తున్నారు. ఇంట్లో కొంతమంది కోవట్లు, ఇప్పుడు ఈయన పిఎస్సి చైర్మన్ అని ఆయనకి ఇచ్చాడు, గాంధీ అట అరకపూడి గాంధీ, ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని డిక్లరేషన్ ఇచ్చాడు, సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చాడు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండాలో పనిచేస్తుండు. సేమ్ విధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పెట్టుబడిదారులకు, ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్ చెప్పిందంటే రేవంత్ రెడ్డి ఎజెండా అది. ప్రజల్లో సింపతి రావడం కోసం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల సానుభూతి లేదు, దాన్ని తెప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు తమ కోవట్టుగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని వాడుకున్నానికి ఈ డ్రామా ఆడుతుంది అనేది కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు అవగాహన కలుగుతుంది. మామూలు అయితే ఇది కేసీఆర్ చెప్పిండో లేకుంటే ఆయన చేసిన అనుకుంటారు, కానీ కొంచెం ఈ కుట్ర రాజకీయాలు. కానీ రామిరెడ్డి గారు, ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు మాత్రమే రావడం కాదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోబోతుంది, 6 నెలల్లో కూలిపోబోతుందని అటు బీఆర్ఎస్ కామెంట్ చేసింది, బీజేపీ కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. మరి అందులో భాగంగా ఏదన్నా కుట్ర ఉండే అవకాశం ఎందుకు లేదంటారు? బీఆర్ఎస్ లో ఎక్కువ కామెంట్ చేసినట్టు కడియం శ్రీహరి, ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు. అవును, ప్రభుత్వం పడిపోతుందన్న కడియం శ్రీహరి మళ్ళీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అవును. సో ఈ కాంగ్రెస్ కూడా ఏంటంటే కేసీఆర్ లాగానే కోవటి రాజకీయాలు చేస్తుంది. కేసీఆర్ ఫిరాయింపులు చేసి ఎట్లయితే మంత్రి పదవులు ఇచ్చేసాడు, ఈయన మంత్రి పదవులు లేకుండా పిఎస్సి చైర్మన్, ఇంకా వేరే పదవులు, అందుకైతే స్పీకర్గా ఉండే పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరికీ పదవులు ఇచ్చి కోవట్లుగా పెట్టుకొని తికమక రాజకీయం చేస్తున్నారు. అది ఇంకొక కూడా ఏంటంటే దీర్ఘకాలిక ఎజెండా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఏంటంటే మన ఇద్దరం బతుకుందాం, మన ఇద్దరమే రాజకీయాల్లో ఉందాం, తెలంగాణ ఇంకో బీజేపీకి సంధి ఇవ్వద్దు, ఒక 5 ఏళ్ళు నువ్వున్న తర్వాత 5 ఏళ్ళు మనమే వస్తాం, బీజేపీ ఒకసారి వస్తే గుజరాత్ లాగా పాతుకుపోద్ది, నీకుండదు భవిష్యత్తు, నాకుండదు.
కాబట్టి మన ఇద్దరం ఇక ఇదే రాజకీయాలు మాట్లాడుతున్నాం. ప్రజా సమస్య మేము ప్రజలకు మేలు చేయలేదు, మీరు మేలు చేస్తలేరు. ఆ ఆ విషయాలను పక్కకు నెట్టేద్దాం, ఈ డ్రామా రాజకీయాలు చేద్దామని కూడబలుకొని చేస్తున్నారు. అందులో కోవట్లు చేస్తున్నా, పార్టీలు చేస్తున్నా అనేది క్లారిటీ టైం పడుతుంది. కానీ ఇది పక్కా ప్రజలను దగా చేసే విధానం అదే ఈ రెండు పార్టీలు చేస్తున్నా. అదే ఈ కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్ కూడా అందులో భాగమే. గతంలో చూసాం మనం అసలు ఎన్నికలకు ముందు కూడా కొన్ని కామెంట్లు చేశారు. మా పార్టీ వాళ్ళే మీ పార్టీలో 20 మంది ఉన్నారు, మళ్ళీ మేము గెలవగానే మా దాంట్లోకి వచ్చేస్తారనే కామెంట్లు కూడా అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర నుంచి అందరూ చేశారు. అలాంటప్పుడు అలాంటి ఛాన్స్ ఎందుకు లేదనుకోవాలి? రాజకీయాల్లో మంచి పనులు చేయకుండా మీడియాలు ప్రజల్లో ఉండాలంటే మీడియా ఉంటే ప్రజలు ఉంటాం, మీడియాలో ఉండాలంటే ఏదో తాత్విక స్టేట్మెంట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే ఉంటామని కొంతమంది అవకాశవాద రాజకీయ నాయకులు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఈ జరుగుతుంటాయి. ముఖ్యంగా కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ సిద్ధాంతం, దేశభక్తి, దేశ సేవ, ప్రజాసేవ ఆశయాలు లేనోళ్ళు రాజకీయాన్ని లాభసాటి వ్యాపారంగా ఒకే రాత్రికి రాత్రి సంపాదించుకోవచ్చు రాజకీయాల ద్వారా. కానీ ఒక విషయం రామరెడ్డి గారు, మీరు ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు అంటారు, కానీ అక్కడ బీజేపీ అధికారంలో ఉందే కేంద్రంలో, ఆ ప్రాంతీయ పార్టీలు అనడంతోనే అది మర్చిపోతున్నారు మీరు. నేను చెప్పేది కాదు, ప్రాంతీయ పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీ జనరల్ గా చేసే ప్రాంతీయ పార్టీలు ఏంటంటే నేను పార్టీలో ఇప్పుడు అలయన్స్ వేరు, అలయన్స్ లో ఉంటాం, వాళ్ళ ఇంటర్నల్ పార్టీ విధానం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు బీజేపీతో ఒక పార్టీ టీడీపీ కానీ జేడీయూ కానీ అలయన్స్ ఉందంటే జేడీయూ చేసే అన్ని పనులు బీజేపీ అనుకునో, బీజేపీ విధానంగానో, బీజేపీ సిద్ధంగా చేయరు. అది జనరల్ గా ప్రాంతీయ పార్టీలు ఏంటంటే ఇప్పుడు సిద్ధాంతపరమైన పార్టీలు చెప్పండి, బీజేపీ తప్ప కమ్యూనిస్ట్ అవుట్. కమ్యూనిస్ట్ కూడా ఇప్పుడు ఏంటంటే మన మైనార్టీజం కేరళలో 50% అబౌవ్ ఉన్న మైనార్టీలు, కాబట్టి మైనార్టీ వాళ్ళతో కేరళ అధికారం మిగిలింది. 33 ఏళ్ళ పశ్చిమ బెంగాల్ వాష్ అవుట్. కాంగ్రెస్ 60 ఏళ్ళు ఇద్దరు కలిసి పాలించారు, 30 ఏళ్ళు కాంగ్రెస్, 33 ఏళ్ళు సిపిఎం, రెండు కలిసి పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలే పశ్చిమ బెంగాల్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ సిద్ధాంత పార్టీలు కావు, ఒక బీజేపీ తప్ప సిద్ధాంత పార్టీలు లేవు. బీజేపీ ఉన్న మోడీ, అమిత్ షా, యోగి లాంటి నాయకులు, అన్నామలై మన కర్ణాటక నుంచి ఎంపీ ఉంది కదా, యంగ్ ఎంపీ, ఇలాంటి వాళ్ళు మిగతా పార్టీలు ఎక్కడ లేరు. ఇప్పుడు ఈవెన్ పొంగులేరు శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి జోరుదారు ఉపన్యాసం ఇస్తాడు మైకు కూడా. పొంగులేరు శ్రీనివాసరెడ్డి స్లో పాయిజన్ లాగా డైలాగులు కొడతాడు, ఆయన వ్యాపారం చూసుకుంటాడు, ఆయన లాభమే చూసుకుంటాడు, త్వరలో మీకు మేలు కలగబోతుంది, ఇది ప్రజాప్రభుత్వం అని ఇట్లా డ్రామాలు స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ బట్టి కూడా తయారైండు, ఇదంతా కేసీఆర్ చూసి నేర్చుకున్నదంతా మాటల గారడి. కాబట్టి ఇది కూడా అలాంటి డ్రామానే. దీంతో ప్రజలకు సున్నా మేలు ఇలాంటి స్టేట్మెంట్తో. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారా? సారీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఆలోచన మాకు లేనే లేదు, మాకు అవసరమే లేదు. ప్రజల్లో 100% వ్యతిరేకత ఉంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీరు వాషౌట్ అవుతారు. అయినా మీరు 5 ఏళ్ళ కింద ఉండని మేమైతే మా బీజేపీకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన లేదు. ఇంత బీఆర్ ప్రభుత్వం ఆలోచన చేయలే, మా వాళ్ళు ఫిరాయించలే, మేము ఒకరిని అట్లా చేయం. రైట్. మనతో పాటు గోవర్ధన్ గారు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి డబ్బులు ఇస్తాము పడగొట్టండి అని చెప్తున్నారంటున్నారు. ఎలా చూడాలి దాన్ని? ఈ సందర్భం ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యానంలో ఒక అంతర్గత విషయం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఒక హైప్ రకంగా చెప్పాలంటే, గ్రామాల్లో ఒకప్పుడు 10 లక్షలు లేని భూమి 40 లక్షలు 50 లక్షలకు, దేశంలోనే అత్యధిక రేటు బలికిన తెలంగాణలో 300 కోట్ల ఎకరం బలికిన పరిస్థితి ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ పరిపాలన మీద అవగాహన లేక, ఈ తెలంగాణను ఎట్లా పరిపాలించిన అవగాహన లేకపోవడం వల్ల ఆయన హైడ్రా, మున్సిపాలిటీ అని, తర్వాత ఈ అన్ని వేరే తీసుకొచ్చి మొత్తం ఈయన మీద చాలా మంది ఆశలు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండు, ఈ రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి అయిద్దేమో అనే ఆలోచనతో ఉన్న వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ లేక చాలా మంది అలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇంకా నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు అవుతాయి. ఇదే పరిస్థితిగా కొనసాగిస్తే మాత్రం
వేలాది అంటే ఇలా రియల్ ఎస్టేట్ వల్ల తాపీ కార్మికులు కానీ, తర్వాత ఈ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే కార్మికులు కానీ, ఇతర రాష్ట్రాలు ఉన్న కార్మికులు కూడా లక్షలాది మంది ఇక్కడ వచ్చి పని చేస్తుంటే అందరూ డైరెక్ట్గా ఈ నిరుద్యోగం ఉన్న ఉద్యోగం కల్పించే పరిస్థితి ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో ఇలా గవర్నర్ గారు మీరు చెప్పినట్టు నిజంగా ప్రభుత్వం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ, 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 యాంటీగా ఉన్నారా లేకపోతే ఇంకో విషయం పక్కన పెడితే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అదే విషయం ఆయన చెప్తున్నాను. చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలుగానే చూడాలా మీ పార్టీ వ్యక్తి కనుక, లేకపోతే ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అన్న అంతర్గతంగా చూడాలా? ఇక ప్రభాకర్ రెడ్డి గారు అన్న మాటలు ఏమిటంటే, ఉమ్, విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లే 100 కోట్లు ఇచ్చి మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటారు. కాబట్టి మీరు ఇది అనే ఆలోచనతో అన్న మాట తప్ప మేము ఇప్పుడు పడగొడితే అది పడేది కాదు, ఇప్పుడు అయ్యేది కూడా కాదు. ఉమ్, కాబట్టి అట్లాంటి పరిస్థితి అంటే ఇంత వ్యతిరేకత వచ్చిన 16 నెలల వ్యతిరేకత వచ్చిన ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉండకపోవచ్చు. ఇంత వ్యతిరేకత వచ్చి ఇలా అలాంటి పరిస్థితి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయంగా పరిగణిస్తాం తప్ప ఎవరు మేము పడగొడితే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎక్కురో వాళ్ళు అవుతారు, అది సహజం. దానికి ఇప్పుడు మాకున్న పరిస్థితులు మేమేదో వాళ్ళని కొని వీళ్ళని కొని చేసే పరిస్థితులు మాకు ఆలోచన లేదు. అట్లాంటి ప్రభుత్వం మీద కూడా మాకు లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గొప్పతనం ఏంటంటే ఈసారి మా ప్రభుత్వాన్ని మాత్రం 20 ఏళ్ళు వచ్చి అధికారం ఉండే విధంగా మాత్రం చేసే స్థితికి మాత్రం తీసుకొచ్చిండు. అదే పరిస్థితి ఉందని ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో చెప్పడం జరిగింది. ఉమ్. అంటే గతంలో కూడా బీఆర్ఎస్ చాలా వ్యాఖ్యలు చేసింది. మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత 6 నెలల్లో పడిపోతుంది, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారంటూ కూడా గతంలో చాలా చెప్పారు. అంటే అందులో భాగంగానే ఇదేమన్నా జరుగుతుందా అనే ఒక అనుమానం కూడా ఉంది. అదొకటైతే. రెండు, ఇంతకుముందు రామిరెడ్డి గారు మాట్లాడుతూ కూడా గతంలో కొత్త ప్రభాకర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి కలిసి వచ్చారు, ఈ కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఆయన చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు అనే వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. వాస్తవమే అండి. ఇప్పుడు చాలా మంది మా దాంట్లో ఉన్న కూడా చాలా మంది పోయారు, 10 మంది ఎమ్మెల్యేలు పోయారు. వాళ్ళు కూడా వేరే ఆశలు పెట్టుకుర్రు, ఈ గవర్నమెంట్ ద్వారా ఏమొస్తుందో ఏమైనా చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ దురదృష్టం ఏంది, ఆ గవర్నమెంట్ ఉన్న వ్యతిరేకతతోని కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడే స్థితికి వచ్చారంటే ఆలోచించండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీద వాళ్ళకి ఏదో ఆలోచనలు ఆశలు ఉండే. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఇంత వ్యతిరేకత ఇలా వాస్తవం చూడండి. ఇలా రైతు బంధు కానీ. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు శివకుమార్ గారు, కాంగ్రెస్ లీడర్. ఆయనతో కూడా మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. విజయ్ గారు నమస్తే సార్. ఎలా చూడాలి కొత్త ప్రభాకర్ రెడ్డి గవర్నమెంట్ను పడగొట్టాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ చూస్తున్నారని చెప్తున్నారు, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్తున్నారు, ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర టీవీ విక్టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో చేసిన విధ్వంసాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు చూడడం జరుగుతుంది. వీళ్ళు చేసే ఆలోచన చూడు ఇలా ఉంది. ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడే మాటలకి, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దీనికి ఇవాళ అడిగిన ప్రజలు వాళ్ళకు ఇంత గట్టి బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళకు బుద్ధి వస్తలేదు అనేది రకంగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే మేమే ఇంకా అధికారంలో ఉన్నామనే రకంగానే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టి మేమే మళ్ళీ అధికారంలో ఉన్నాం అనే ఒక ధీమాతోని ఇది ఉంది. గతంలోనే రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం, ఎవడ్రా కూలదోస్తాడు, చీర్చి చెండాడి పేగులు మెడలు వేసుకుంటా అని అనడం జరిగింది. వాళ్ళకి ఇంకా అంత పెద్ద మాట అన్న తర్వాత కూడా వాళ్ళకి ఇంకా కూడా ఇటువంటి బుద్ధి లేని మాటలు మాట్లాడడం ఎంత మటుకు సమంజసం అనేది వాళ్ళే ఆలోచించాలి. ఇది ప్రధానంగా కాంగ్రెస్ స్కెచ్, ఇది కావాలని కొత్త ప్రభాకర్ రెడ్డిని వాడారు, ఇదంతా కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ కోవర్టే అని విమర్శలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి? గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారు, కండువా కప్పుకునే ప్రయత్నం కూడా చేశారనే వార్తలు ఉన్నాయి. మరి ఒకవేళ కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ కోవర్ట్ అయితే కాంగ్రెస్ కి ఫేవర్ గా మాట్లాడతాడు, టిఆర్ఎస్ కి ఫేవర్ గా మాట్లాడాడు. ఈరోజు టిఆర్ఎస్ ని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నా అనేదేమో మీరు చెప్పే వర్షన్. కానీ 99% వాళ్ళు ఆల్రెడీ ఇది కేటీఆర్, గతంలో కేటీఆర్ అండర్లోనే ఉన్నాడు, కేటీఆర్ మాట్లాడిపిస్తుండ అనేది కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన
నెల రోజులనే పార్టీని కూలదోస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంను కూలదోస్తామని, 10 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నారని, వాళ్ళు తిరిగి వస్తారని, లేకపోతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తారని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళు చాలా సార్లు మాట్లాడడం జరిగింది. నేను అందుకే దానికి ఏమంటున్నంటే, ఖచ్చితంగా ఇటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకొక 100 వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేరు. ఎందుకంటే గతంలో ఉన్న కాంగ్రెస్లో కేసీఆర్ చేసిన లెక్కలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అలర్ట్ ఉంది. హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూలదోల్చాలంటే వాళ్ళకు నిజంగా కూడా ఆ దమ్ము ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఎవరు ముందుకు వస్తున్నారో రండి, దాన్ని చూసుకుందాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ ఈరోజు అవసరమైతే కార్యకర్తలు కూడా ఎవరిని వదిలేది లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి వీళ్ళు ఇటువంటి రాజకీయం చేయడం ఎంత మటుకు కరెక్ట్ అనేది ఈరోజు ప్రజలు, ఆపోజిషన్ పార్టీలు, అనలిస్టులు, లేకపోతే విశ్లేషకులు ఎవరైనా ఉన్నా దీని మీద చాలా సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలా. కాంగ్రెస్ పార్టీ ఏదో ఇచ్చిన హామీలను పూర్తి చేయకపోతే అప్పుడు ఆలోచించాలి. 15 మాసాలు అయిందో లేదో పార్టీని కూలదోస్తాం, లేకపోతే అందులోకేం పార్టీలకేం కూర్చుతాం అంటే అప్పుడంటే సరే జరిగింది, మీరు అనుకున్నట్టు అనుకున్నలాగా జరిగింది. ఈసారి ఎవరు వస్తాడో రమ్మన్, ఖాళీ ఫామ్ హౌస్లో పట్టుకొని కేసీఆర్ మాట్లాడినట్టు కాదు, లేకపోతే నన్ను జైల్లో పెట్టండి అని పెట్టిన కేటీఆర్ మాటలు కాదు. ఈరోజు ఎవ్వరు వస్తారో టీఆర్ఎస్ బీఆర్ఎస్లకేం రండి, బస్సు మీద సవాల్ అనే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేకపోతున్నారనేది తీవ్ర వ్యతిరేకత ఉందనేది ఒక మాట అయితే గట్టిగా చెప్తున్నారు. ఒకటైతే 2 రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుంగదీసేశారని రియల్టర్స్ చాలామంది కోపంగా ఉన్నారు. హైడ్రాను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దందా చేస్తున్నారనే విమర్శలు బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి, బీజేపీ నుంచి వస్తున్నాయి. మరి వాటికి ఏం చెప్తారు? నిజంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులు అయితే తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం కాదంటారా? ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కుంటలు, చెరువులు, నాలాలు లేకపోతే అనే రకంగా ఆలోచించి దున్య కబ్జాలు చేసిండ్రు. ఈరోజు కబ్జాలకు గురి చేసింది ఎవరు? వాళ్ళు కదా. ఈరోజు హైడ్రా తీసుకొని వచ్చినాము, మంచి పనే అని చెప్పి గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది మొదలు పెట్టిందే వీళ్ళు. ఒకళ్ళేమో మూసిలో నిద్ర చేస్తామంటారు, ఒకళ్ళేమో అడ్డుకుంటామంటారు. మాది మీదకేం బోల్డోజర్లు పోయినా పక్కకు జరగమని చెప్పి ఇంకొకళ్ళు మాట్లాడతారు. అంటే వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. పరిపాలన సాగనివ్వకుండా మొదటి నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కుట్ర సాగింపులు చేస్తుంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా వదలకుండా కాంగ్రెస్ పార్టీ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెయ్యాలో, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అది మటుకు నెరవేరుస్తుంది ఖచ్చితంగా. రైట్. రామిరెడ్డి గారు, నిజానికి రియల్టర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, పెట్టుబడిదారులు కానీ వాళ్ళకి ఏం అవసరం? ప్రభుత్వాన్ని పడగొడితే వాళ్ళకి ఏమన్నా ఆయాచిత లబ్ధి అన్న చేకూరే అవకాశం ఉందా? కేవలం ఇదంతా పొలిటికల్ గేమ్గానే చూడాలా? రియాల్టర్లు కానీ, పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చూడరండి. అది పచ్చి అబద్ధం. వాళ్ళు చూడరు. ఈ రాజకీయ పార్టీలు చూస్తాయి, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తారు. ఇప్పుడు ఈ రియాల్టర్లు దెబ్బతిన్న మాట వాస్తవం. ఇది ఒకటి చూడండి మీరు. దీంట్లో ఈ 2 హైడ్రా గురించి, హెచ్సియు గురించి, హైడ్రా వల్ల మా ఇల్లు పోయిందని పేదవాళ్ళు భార్యాభర్తలు చెప్తున్నారు. హెచ్సియులో మా అడవి పోయింది, మేము కూడా నిరాశ్రయమని జంతువులు చెప్తున్నట్టు కార్టూన్. సో ఈ ఏంటంటే రేవంత్ రెడ్డి పనులు ఇలా ఉన్నాయి. హైడ్రా నిజంగా ఇప్పుడు పేదల ఇల్లు కూడా కొట్టింది, దానికి వీళ్ళకేం నోటీస్ ఇచ్చింది. నాకు నోటీస్ ఇస్తారు, కోర్టు పోయి స్టే తెచ్చుకోరు. అంటే ఎవరి కోసం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మరి అది ఓవైసీ చెరువులో, సల్కం చెరువులో, చెరువు మధ్యలో మట్టి పోసి కట్టిండు. వీళ్ళ ఎమ్మెల్సీ డైరెక్ట్ టీవీ ఛానల్ చూపించాడు దాన్ని. అది నోట్ల మట్టి పోసినట్టు చెరువులో మట్టి పోసి మొత్తం లెవెల్ చేసి, నీళ్ళని లెవెల్ చేసి కబ్జా పెట్టి కాలేజీ కట్టిండు. దాన్ని ముట్టుకునే ధైర్యం ఉందా? ఇప్పటిదాకా ఏదో కాలేజీ చదువు మేము సమ్మర్లో చేస్తామన్నారు, మన చేయగలరా? దమ్ముందా? మా ఎంపీలు అందరూ అన్నారు ఓవైసీ కాలేజీని ముట్టుకునే దమ్ముందా రేవంత్ రెడ్డికి, హైడ్రాకు? అది మాట్లాడరు. కేవలం పేదలు, హిందువులు దిక్క చేసి ఇది చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద వ్యతిరేకత చాలా బలంగా ఉంది. రైతు బంధును ఏంటంటే రైతు భరోసా అన్నారు, 15,000 అన్నారు, 12,000 అన్నారు. ఆనకాలం మొత్తం ఎగ్గొట్టిరు. మొన్నటి వానకాలం రైతుకు ఏం చేయలేదు, మొత్తం ఎగ్గొట్టిరు. ఇప్పుడు యాసంగికి అది 3 ఎకరాల వరకు ఎంతవరకు ఇచ్చారు, కొంతవరకు ఇచ్చారు.
మిగతా అది జనవరి 26 రాత్రి టంగ్ టంగ్ పడితే ఇంతకుముందు హరీష్ రావు చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆ టంగు పోయింది ఈ టంగు పోయింది. అది అది 31 మార్చి పడితే మళ్ళీ ఒకసారి అన్నాడు 31 మార్చి పోయింది. ఏప్రిల్ 15 వచ్చింది. రైతు భరోసా లేదు, రైతు బంధు కూడా ఇవ్వట్లేదు. ఇది కూడా ఇప్పుడు మా ఇది ఏంటంటే చౌటుప్పల్ అసెంబ్లీ అక్కడ ఎమ్మెల్యే ఏంటంటే వ్యాపారస్తులను ఒడ్లు కొనకుండా బెదిరించండి. పోనీ ఈయన కొంటున్నా అంటే ఈయన కొంటలేదు. మరీ ఘోరంగా ఇలా పాలన దోపిడీ పాలన తయారు ఎక్కడికి ఎవరికి వాడు ఏంటంటే మిల్లర్ నాకు లక్ష ఇవ్వాలి. రామరెడ్డి గారు గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసిన టైంలో ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని చెప్పిన టైంలో ఓ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేశారు కనుక మళ్ళీ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వలసలు వెళ్ళే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పుడు లేదండి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి పనితీరు మీద అధిష్టానం గుర్రుగా ఉంది. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతాడా లేదా మళ్ళీ మార్చబోతే ఏమైద్ది అనే పరేషాన్ ఉంది కాంగ్రెస్ లా. కాబట్టి పోయిన వాళ్ళకు కూడా ఒకరిద్దరు తప్ప పిఎస్సి చైర్మన్ గాంధీ కిచడ్ ఆయన కృషి ఇద్దరు తప్ప మిగతా వాళ్ళకైతే ఏవైతే ఆశలు పెట్టారో అవి తినట్లే అని త్రిశంకు సర్గంలో ఉన్నావా మేము బీఆర్ఎస్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ లో పోయి మధ్యన అటు కాంగ్రెస్ అని చెప్పుకోలేం. అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉంది, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, బీఆర్ఎస్ లో ఉన్నామని అఫిడవిట్ ఇచ్చారు. సో ఈ గందరగోళ పరిస్థితిలో కొత్తగా ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోయే పరిస్థితి లేదు. ఏదైనా ఇండివిజువల్ కేసు వాళ్ళకు స్పెషల్ కేసు ఉండి గత్యంతరమైన పరిస్థితి ఒకరిద్దరు పోవచ్చు, కానీ అట్మాస్ఫియర్ ఆ పరిస్థితి మాత్రం కాంగ్రెస్ కు లేదు. ఎందుకంటే ప్రజల్లో మంచి పేరు లేదు, తీవ్ర వ్యతిరేకత ఉంది. అది ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా అని ఎవరు కూలగొట్టారు, మేమైతే చేయమా పని. వాళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్ అంటేనే ముఠా తగాదాలు మనకు తెలుసు. వాళ్ళు ఉంటారా రేవంత్ రెడ్డి నీ సీనియర్లు ఉండనిస్తారా? వాళ్ళు ఈయన దూకుడుకు అక్కడ పోయి అధిష్టానం చెవులో ఊది వాయినతోనే దింపిస్తారా? సో ఇవన్నీ డౌట్ ఉన్నాయి. కాబట్టి కొత్తగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 మంది దాకా 5 మంది పోరు. ఎవరన్నా ఒకరు ఇండివిజువల్ కేసు వాళ్ళ పరిస్థితి బట్టి చెప్పలేదు. రైట్. గోవర్ధన్ గారు, ముఖ్యంగా అధికారం లేకపోతే కేసీఆర్కి కేటీఆర్కి అసలు గడవడం పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధికార దాహంతోనే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ అంటుంది. ఎలా చూడాలి? ఈ కుట్రలు ఇంతవరకు ఏం చేయలేదు, మేము వేచి చూడాలనే చెప్తున్నాం. ఎందుకంటే మేము చెప్పలే, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 2 అసెంబ్లీలో ఏం చెప్పారంటే, ఎందుకు తొందరపడతావు కేటీఆర్ గారు, నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి మీరు అని ఆయనే చెప్పిండు. అంటే నేను ఏమంటున్నంటే వాళ్ళ మనసులో తెలియకుండానే ఎవరికి రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జానారెడ్డి, మీరే అన్నారు కదా కోమటిరెడ్డి కేటీఆర్ని ఉద్దేశించి అంటున్నారు. ఏమైనా స్కెచ్ ఉందా మరి? కేటీఆర్ కోమటిరెడ్డి ఏమైనా స్కెచ్ ఉందా? స్కెచ్ కాదండి, వాళ్ళే రేపు ఎవరు కూర్చోాలి లాక్కునే పరిస్థితి. నిన్ననే రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అని మీరు చెప్పినట్టు కోమటిరెడ్డి నిజంగా ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే ఇంకోటి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, కానీ కేటీఆర్ని మీరు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిని ఎలా చెప్తారు? మంచిగా ఎమ్మెల్యే వీళ్ళంతా బెదిరిస్తుందండి ప్రభుత్వాన్ని. మంచి పదవి ఇవ్వలేదు అని నేనుగా చెప్పింది. అసెంబ్లీలో వెంకరెడ్డి గారు ఆగండి, కేటీఆర్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి మీరే, మమ్మల్ని 10 ఏళ్ళు ఉండనియండి అని బతిమలాడుతుండు. ఉండనియే కాదు, ప్రజలు 5 ఏళ్ళని మిమ్మల్ని తిరగబోతారు, ఆల్రెడీ 5 ఏళ్ళు కంటే ముందే వేచాడుతారు అని చెప్పారు. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవికి రాకుండా అడ్డుపడుతుందని జానారెడ్డి అడ్డుపడుతుంది. రైట్. గౌతమ్ గారు, రైట్, ఆయన ఫ్రీ చేయనట్టున్నాడు. శివకుమార్ గారు, ఎలా చూడాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టాల్సిన అవసరం ఏం లేదు, తీవ్ర వ్యతిరేకత ఉంది, వాళ్ళకున్న అంతర్గత విభేదాలు వాళ్ళకే ఉన్నాయి కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళే కుర్చీని కోల్దోసుకోవాలి తప్పించి ఎవరికి అవసరం లేదని చెప్తున్నారు. విజయ్ గారు, ప్రజల్లో అట్లాంటి వాతావరణం రాపుతుంది కాబట్టి మేమేదో తొందరపడి ఇప్పుడేదో మాకు అధికారం కావాలని మేము కోరుకుంటలేదు. రైట్ గోవర్ధన్ గారు. రైట్. శివకుమార్ గారు, మీరు చెప్పండి. అయితే విజయ్ గారు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అనేది మా రామరెడ్డి గారికి తెలుసు, గోవర్ధన్ గారికి తెలుసు. వీళ్ళ పార్టీలో కొంచెం ఆలోచిస్తాం అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పార్టీలా లుకలుకలు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది అనేది కాదు. ఇప్పుడు అన్ని పార్టీలలో అట్లనే అయిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కూడా సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ మిగతా గతంలో ఉన్న మంత్రులు కానీ అందరు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు బీజేపీలో కూడా 8 మంది ఎమ్మెల్యేలలో లుకలుకలు ఉన్నాయి, 8 మంది ఎంపీలలో లుకలుకలు ఉన్నాయి.
అవి వాళ్ళు కూడా బహిరంగంగానే కామెంట్ చేసుకుంటారు. ఖాళీ ఏపీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది, దాని మీద ఎంత పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఓషన్ అనేది ప్రతి ఒక్కరికి మేమే ఒప్పుకుంటున్నాము. స్వేచ్ఛ ఎక్కువ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే వివేక్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలకు తిరిగిపోయి వచ్చారు. గర్వ ఆఫీస్లో వాపస్ వచ్చిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ మా మీనాక్షి నటరాజన్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2-3 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళడానికి గ్యారంటీ ఏముంది? ఏమండి ఇప్పుడు ఆల్రెడీ 2-3 పార్టీలు తిరిగి వచ్చారు, గర్వాపసి అంటున్నారు. తర్వాత రోజుల్లో ఏదన్నా నిజంగా ప్రభుత్వాన్ని కోల్చాలంటే మరి ఇలాంటి వాళ్ళనే కదా అనుమానించాలి. అట్లా తిరిగి వచ్చిన విజయశాంతికే 8 సార్లు మారింది, ఆమెకే ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఒకటి ఏమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న ఏదైతే ఎమ్మెల్సీలు ఇచ్చిండ్రో దాంట్లో కూడా మొత్తానికి కోటా వైజ్ ఇవ్వడం జరిగింది. అంటే సామాజికంగా న్యాయం చేస్తామనే రకంగా ఇవ్వడం. మొత్తానికి ఇప్పుడు రామరెడ్డి గారు అన్నట్టు విజయశాంతికి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రేపు మంత్రివర్గంలో కూడా బహుశా ఆమె పేరు ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తుండ్రు. కానీ ఒక్కటి ఏంటంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు కానీ వివేక్ కానీ ఇక మిగతా ఇంకెవరని ఉండని హైకమాండ్ చూసుకుంటది. హైకమాండ్ ఎప్పటికప్పుడు చదివి చెప్తుంది. హైకమాండ్ మాటలు విని రేపు వీళ్ళకు మంత్రి పదవులు మిగతా వాళ్ళకు వచ్చినా వీళ్ళకి రాకపోయినా వీళ్ళు అక్కడిక్కడ పోయేది లేదు. గతంలో ఉన్నట్టు వీళ్ళు పార్టీలు మారిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకునే స్థాయిలో ఇటు పిసిసి అధ్యక్షుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లేడు, అటు హైకమాండ్ కూడా లేదు. ఎప్పటికప్పుడు వీళ్ళని పిలిచి మాట్లాడము లేకపోతే వాళ్ళని ఏ రకంగా టైట్ చేయడము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తూనే ఉంది. దాంట్లో ఇక ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో దొరికింది మోక అనే రకంగా మాట్లాడడం అది వేరు. మీరు రేపు రాబోయేలా చూడండి విజయ్ గారు, మిగతా వాళ్ళకి పొజిషన్లు వచ్చిన తర్వాత నాకు మంత్రి పదవి రాకపోతే నేను ఉండా అన్న రాజగోపాల్ రెడ్డి రేపు అధిష్టానం ఎట్లా చెప్తా అట్లా ఇంటా అనే రోజు కూడా వస్తుంది. ఆయనకి ఇవ్వకపోతే దాంట్లో పెద్ద మార్పులు చేర్పులు ఏముండే అనేది నాకున్న అనుభవం ప్రకారమే చెప్తున్నా. నేను ఈ 30-40 సంవత్సరాలలో ఏదైతే నేను కాంగ్రెస్ పార్టీ ని దగ్గరికి చూడడం జరిగింది. వారు ఆల్మోస్ట్ ఆల్ రామరెడ్డి గారికి కూడా తెలుసు, ఒక 3-3.5 సంవత్సరాల నుంచి ప్రతి డిబేట్ లో మేము ఏదో ఒక డిబేట్ లా కలవడం, ఏదో ఒక ఛానల్లో కలవడం జరుగుతుంది. విశ్లేషణ చెప్పింది జరిగింది అనేది కూడా ఆల్రెడీ ఉన్నవారు ఈవెన్ గోవర్ధన్ గారికి కూడా తెలుసు. పార్టీలు వేరైనా ఎవరు ఏం రకంగా మాట్లాడుతుండ్రు, ఎవరు ఎలా ఉన్నారు అనేది మటుకు ఇప్పుడు మన లైవ్ లో మాట్లాడేటోళ్ళకు ఉంది. విజయ్ గారు మీకు కూడా తెలుసు, కొన్ని సంవత్సరాల నుండి మీరు కూడా కొన్ని ఛానళ్లలో మీరు యాంకరింగ్ చేస్తే మేము మాట్లాడడం జరిగింది. అంటే పార్టీ పరంగానే కాకుండా పార్టీని విశ్లేషిస్తూ పార్టీ పొజిషన్ ఏంటి, మనం ఎట్లున్నాం అనే రకంగా కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. అంటే నా వరకు మటుకు నేను ఏదున్నా అంటే అన్ని రకాలుగా మా పార్టీ తప్పు చేసినా తప్పు అని నేను మటుకు చెప్పను. కొన్ని జాగాలలో మా పార్టీని వల్ల ఏదన్నా మిస్టేక్ జరిగితే నేను దానికి ఎస్ అవును ఇది జరిగింది, ఇది జరిగేది కాదు అంటే దానికి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని, ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయాలని, అదే కాకుండా ప్రజలకు ఇప్పుడు నిన్న తెచ్చిన భూభారతి కూడా గతంలో ఉన్న ధరణిలాగా కాకుండా ఈ భూభారతి కూడా ప్రజలకు రైట్ శివకుమార్ గారు, మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు, అలాగే రామరెడ్డి గారు, అలాగే గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.